ఊకే మొగుడిని చంపితే ఏం మజా వస్తుంది, ఆ మొగుడిని కన్నా తల్లి అత్తని చంపితే వస్తుంది, అసలు కషంత తీరుతుంది అనేసి అనుకున్నట్టుంది వైజాగ్లో ఒక ఆమె. ఈమె అత్త దా మనం కళ్ళగంతలు ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళ అత్తకి కళ్ళగంతలు కట్టేసి మీద కెరోసిన్ పోసి మంట అంటిచ్చేసి బయటికి పోయి మా అత్తకి మంటలు అంటుకున్నాయో అని ఓ లొలి పెట్టింది. కానీ ఎంక్వైరీలో అసలు విషయం తెలిసిన తర్వాత నీలాంటి కళాకారులు ఉండాల్సింది ఇక్కడ కాదమ్మా జైల్లో అని తీసుకుపోయి జైల్లో కూసబెట్టి. తినే తిండి పీల్చే గాలి కలుషితమయ్యి నేర్చుకునే చదువు బుద్ధి నేర్పించకపోతే ఏమైతుంది తెలుసా? మనుషులు ఏం మాట్లాడుకుని వాటి మా అమ్మకి మా తమ్ముడికి మనుషులు కాదు. భీమవరంలో శ్రీనివాస్ అనేట ఆయన తల్లిని ఆయన తమ్ముడిని నరికేసిండు. ఎందుకంట తెలుసా? ఈయన మనసులో ఏమనుకుంటుండో అవన్నీ కూడా బయటికి చెప్తున్నారు. వాళ్ళు దయ్యాలు లేకుంటే ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి అవన్నీ అని చెప్పేసి నరికేసిన అని చెప్తున్నాడు. బేసిక్ గా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవి పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత మంచి చెడ్డ చెప్పే పెద్దలు ఇంట్లో లేక ఇట్లాంటివి చాలా కేసులు వస్తున్నాయి. ఈ క్రైమ్ ఇట్లుంటే తమిళనాడులో ఒక 5 నెలల బాబు చనిపోయినా గానీ ఆయన తల్లి అయిన భారతి అసలు ఏమాత్రం బాధ లేకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం గమనించిన భర్త సురేష్ కి డౌట్ వచ్చి ఆమె ఫోన్ చూసిండంట. ఫోన్ చూస్తే అలా సుమిత్ర అని ఇంకొక ఆడామె ఈమెను తగులుకుందనమాట. వీళ్ళిద్దరికి రిలేషన్ నడుస్తున్నది, ఎందుకంటే వాళ్ళిద్దరు తేడా ఫోటోలు దొరికినాయి అంట అన్నీ. సో వాళ్ళిద్దరు రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత పుట్టిన పిల్లగాడు కాబట్టి వాడు ఉండొద్దని చెప్పేసి వాళ్ళిద్దరే కలిసి చంపేసిండ్రు అని డౌట్ వచ్చి వెంటనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండట. అహింస పరమో ధర్మ అనే పునాదులపైన ఏర్పడ్డ ఈ సంస్కృతిలో పుట్టి పెరిగినాక హింస పరమో ధర్మ లెక్క తయారయ్యింది.